ఈరోజు ఫాదర్స్ డే కదా, ఫాదర్ గురించి, ఆ తండ్రి చేసిన త్యాగాన్ని గురించి తెలుసుకుందాం. సాధారణంగా మన నాన్నలందరూ త్యాగాలు చేస్తారు. వాళ్ళకి బట్టలు ఉండకపోయినా మంచి బట్టలు మనకు కొనిస్తారు. ఇల్లు లేకపోయినా మంచి ఇల్లు ఇవ్వాలని ఆశపడతారు. చదువు లేకపోయినా మనకి మంచి చదువుని ఇవ్వాలని ఆశపడతారు. ఇలా వాళ్ళ జీవితాంతం త్యాగాలు చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు పేరు ఆశించరు. అది వాళ్ళ గొప్పతనం అనుకోండి. అలాగే ఒక తండ్రి పరలోకంలో ఉంటూ ఆయనకున్న యావదాస్తిని ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని త్యాగం చేశారు. యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగం వలన మనుషులందరినీ పిల్లలు చేసుకోవాలని దేవుడి కోరిక. యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే మనం అంగీకరించామో అప్పుడు మనం దేవునికి పిల్లలుగా అవుతున్నాం. వాళ్ళని క్రైస్తవులు అంటున్నాం. సో అటువంటి పరమ తండ్రిని మనం వదులుకోవద్దు. ఆయన చేసిన తండ్రి త్యాగాన్ని మనం మర్చిపోవద్దు. ఫాదర్స్ డే రోజుని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటాం. హ్యాపీ ఫాదర్స్ డే.